చందమామ కథ కపిరాజు. ఒకానొక రాజుకి 7 భార్యలు. ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతతి మాత్రం లేదు. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనపడి మంత్రమహిమ గల 6 అరటిపళ్ళు రాజుకిచ్చాడు. రాజు సంతోషించాడు కానీ తీరా చూస్తే 6 పళ్ళు మాత్రమే ఉన్నాయి. వీటిని 7 భార్యలకు ఎలా పంచటం? అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో 6 రాణీలు మాత్రమే ఉన్నారు. చిన్నరాణి చుట్టాలింటికి చూడబోయింది. ఆమె వస్తే చూసుకోవచ్చునని చెప్పి 6కి 6 పళ్ళు ఇచ్చాడు. ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఇలా చేస్తారా అని కోపంతో వాళ్ళు పారవేసిన తొక్కలు తినివేసింది. ఆమెను చూసి అక్కలు, ఏమిటి కోతిలాగా తొక్కలు తింటున్నది? దీనికి కోతిపిల్లే పుడుతుంది అని గేలి చేశారు. అన్నట్టుగానే 6 రాణీలకు చక్కటి బిడ్డలు పుట్టారు. చిన్నరాణికి మాత్రం కోతిపిల్ల పుట్టింది. ఒకనాడు కొడుకులు 6 తండ్రి వద్దకు వెళ్ళి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టి వస్తాము అనగా రాజు సరేనన్నాడు. కపిరాజు కూడా వస్తానంటే వాళ్ళు వీలు లేదని చెప్పి కసిరి కొట్టారు. అప్పుడు కపిరాజు వాళ్ళకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు. తరువాత ఈ సంగతి తెలిసిన అన్నలు ఆశ్చర్యపోయారు. ఓడ పోయి వారం రోజులకు ఒక తీరం చేరుకుంది. ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉన్నది. అదేమిటంటే తన సింహాసనానికి ఎదుటన ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూచి 6 అన్నదమ్ములు పోయి రాయిని ఎత్తబోయారు. కానీ కదపలేక తెల్లముఖాలు వేశారు. అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్ళి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకి ఎత్తేసరికి అందరూ మెచ్చుకున్నారు. కపిరాజుని పెళ్లాడటం రాజకుమారికి ఇష్టం లేకపోయింది కానీ తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతురుని ఒప్పించి పెళ్లి జరిపించారు. తర్వాత కపిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు. ఓడ వెళ్ళి ఒక ద్వీపం చేరుకుంది. కపిరాజుకి ఆ ద్వీపాన్ని ఏలే రాజు కూతురు కనపడింది. ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్రవిద్యలో ప్రవీణురాలు. ఆ కపిరాజు సుందరుడని శాపవశాన ఇలా ఉన్నాడని గ్రహించి అతనిని పెళ్ళాడటానికి ఆమె నిశ్చయించుకుంది. ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకు తెలిసే వరకు అతను సమ్మతించాడు. పెళ్ళి అయిపోయింది. ఈమెను వెంట పెట్టుకొని కపిరాజు ఓడ వద్దకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండటం చూసి రెండో భార్య, అక్క, నీ విచారానికి కారణం ఏమిటి? నీ భర్త కురీపిగా ఉన్నాడనేనా లేక మరేదైనానా అని అడిగింది. ఆమె తన మనస్సులోని మాట చిన్నరానికి చెప్పేసరికి కపిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమన్నది చిన్నరాణి. చిన్నవార్య మంత్రబలం వల్ల కపిరాజు కోతి చర్మం ఊడిపోయి కింద పడిపోయింది. అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు. ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు. ఓడ ప్రయాణం చేసి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తమ 7 కుమారులలో ఆఖరివాడైన కపిరాజుని అన్ని విధాలా సమర్థుడని తేల్చి తన తర్వాత రాజుగా ప్రకటించారు. కథ సమాప్తం. ఇక ఈ కథకి ఆధారం ఒక బర్మా కథ. రచన బి సూర్యారెడ్డి గారు, వరంగల్ నుంచి. ఈ కథ 1949 అక్టోబర్ చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.